జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒకటే టికెట్ తీసుకుంటే లాస్ట్ మైల్ వరకు ప్రజలకు ఒక కనెక్టివిటీ ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అందులో ఆర్టీసీ బస్సు ఎక్కినటువంటి వాళ్ళు అదే బస్సులోంచి ఆటో బుక్ చేసుకుంటే చివరి వరకు కూడా మరి దింపేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పినారు. సరే, ఆ కార్యక్రమం ఎట్లా ఉంటుంది, ఎట్లా అమలవుతుంది అన్నది పక్కన పెడితే ప్రభుత్వమే ఆటోలను నడపాలనేటటువంటి ఒక వింత పద్ధతిని ఇవాళ పేపర్లో చూడడం జరిగింది. ఎందుకు వింత పద్ధతి అంటున్నామంటే, ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పి పెడితే లక్షలాది మంది వేలాది మంది ఆటో కార్మికుల పొట్టను కొట్టినటువంటి పరిస్థితి అలా ఉన్నది. గిరాకీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమాత్రం కూడా నెల నెల ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీదికెళ్ళి ఎలక్ట్రికల్ ఆటోలు అని చెప్పి ఇంకో కొత్త పరిశ్రమ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 1 స్టేట్ 1 పర్మిట్ అని చెప్పి ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. నెలకు 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని మాట్లాడలేదు. మీదికెళ్ళి చలాన్ల మీద చలాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. మరి ఇవన్నీ జరిగి ఆటో డ్రైవర్లు బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆర్టీసీయే ఆటోలు నడుపుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఆర్టీసీ ఒప్పందం చేసుకోవాలి. ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఎట్లయితే ఇప్పుడు ఓలానో ఊబరో ర్యాపిడోనో బుక్ చేసుకుంటున్నట్టుగానే అందులోంచి బుక్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్తో కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు ఎక్కడంటే అక్కడ దిగబెడతారు. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న పనే, వాళ్ళు చేసే పనిని మళ్ళీ కొత్తగా ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు మేము పెడుతున్నాం ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆ 3 రంగులేసి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మొత్తం యావత్ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికుల పొట్టగొట్టే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ నుంచి మొదలు పెడతామని చెప్తున్నారు. డిపోలలో ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిపో బయటికి కూడా రానివ్వమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల డైరెక్ట్గా ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గార్బేజ్ పికప్ చేసే ఆటోలను కూడా నరక యాతన పెడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు ఒక 30,000 మంది చెత్త ఆటోలు నడుపుకునేటటువంటి డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా మంచి చేస్తలేరు. సో ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ఆటోలు నడిపేటటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి, యూనియన్స్ని పిలవండి, మాట్లాడండి. ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడుతుంది. త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున మహాధర్నాలాగా నిర్వహిస్తాం. ఆటో డ్రైవర్లందరితోని అనేకమైన ఆటో సమస్యలు ఉన్నాయి, వాటి మీద ధర్నా చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఎంతవరకైనా వెళ్తాం. ఆటో డ్రైవర్ల హక్కులన్నీ కూడా సాధించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.